నమస్కారం. నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ భూములపై దురాక్రమణల ఆరోపణలు. గుట్ట పోరంబోకు భూములపై కన్నేసిన భూమాఫియా. అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రజలు, స్థానిక సామాజిక కార్యకర్తల డిమాండ్. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం గుండ్లసాగరంలో ఉన్న ప్రభుత్వ భూములు భారీ స్థాయిలో దురాక్రమణలకు గురవుతూనే ఉన్నాయన్న ఆరోపణలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ భూములపై కొందరు ప్రభావశీలులు, స్థానిక జనసేన పార్టీ ముఖ్య నాయకులు కన్నేసి అక్రమ మార్గాల్లో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. తప్పుడు రికార్డులను సృష్టించడం, వాటిని విక్రయించడం వంటి చర్యల ద్వారా భారీ స్థాయిలో అక్రమార్జన జరుగుతోందని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. గుడిపల్లి మండలం గుండ్లసాగరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విలువ ప్రస్తుతం కోట్ల రూపాయలకు చేరుకోవడంతో వాటిపై భూమాఫియా దృష్టి పడిందని స్థానికులు చెబుతూ ఉన్నారు. కుప్పం పట్టణానికి సమీపంలో ఉండడంతో పాటు ద్రావిడ విశ్వవిద్యాలయం మీదుగా వెళ్లే అంతర్రాష్ట్రీయ, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రభుత్వ గుట్ట పోరంబోకు భూములు కూడా అక్రమార్కుల లక్ష్యంగా మారినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన రాతి గుట్టలను సైతం వదలకుండా కొందరు వ్యక్తులు వాటిని పగలగొట్టి రాళ్లను విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని, అంతటితో ఆగకుండా రాతిని తొలగించిన తరువాత ఆ భూములను సైతం తమ సొంత భూముల్లాగా భావించి ఇతరులకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని అభియోగాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కారణంగా ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లడమే కాకుండా సహజ వనరులు కూడా నాశనం అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో సంబంధిత శాఖల పర్యవేక్షణ లోపిస్తోందనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారోనన్న ఆసక్తి స్థానికుల్లో నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.